Hey everyone, Aditya here. Welcome to my channel. సో ఈరోజు మనం మన కాంప్రహెన్సివ్ ప్రీమియర్ ప్రో కోర్స్ని కంటిన్యూ చేద్దాం. ఈ ప్రీమియర్ ప్రో కోర్స్లో మనం ప్రీవియస్గా అయితే ట్రాన్సిషన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆడియో ఎడిటింగ్ మీద అయితే ఫోకస్ చేయబోతున్నాం. సో ఇక నుంచి వచ్చే వీడియోస్ అన్నీ మేజర్లీ ఫోకస్డ్ ఆన్ ఆడియో ఎడిటింగ్. అండ్ వన్స్ ఆడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే వేరే టాపిక్స్కి మూవ్ అవుదాం. ఓకే, సో ఇప్పుడు ఆడియో ఎడిటింగ్లో ఇన్ఫ్యాక్ట్ ఆడియో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ ఆడియన్స్ ఎంగేజ్మెంట్కి ఆడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొస్తున్నాను. సో ప్రీమియర్ ప్రోలో ఆడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం కంటిన్యూ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు అడ్జస్ట్ వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాం. ఎలా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే ఎలా వాల్యూమ్ని డిక్రీజ్ చేయాలి అన్నది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అలా చేయడానికి మనకైతే 3 వేస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వేని మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు మనమైతే డైరెక్ట్గా మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. సో దానికి ఫస్ట్ మనకి ఆడియో కావాలి. నేనైతే కొన్ని బీజిఎమ్స్ తీసుకున్నా. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా టాకింగ్ ఆడియోస్ ఉన్నా, రికార్డెడ్ ఆడియోస్ ఉన్నా మీరైతే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం అయితే ఇవి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ ఆడియోని నేనైతే టైమ్ లైన్లోకి డ్రాగ్ చేస్తాను. ఓకే, ఇది ఆడియో. సో దీన్ని కొంచెం నేనైతే జూమ్ చేస్తాను. సో ఇక్కడ మీరు మ్యాక్సిమైజ్ ఎలా చేయాలో తెలుసు కదా. ఇక్కడ ఈ స్పేస్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ ఆడియో ట్రాక్ అనేది మ్యాక్సిమైజ్ అవుద్ది. అలాగే ఇక్కడ ఈ కింద బార్ ఉంది కదా, ఈ బార్ని మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆడియోని నేను కొంచెం చిన్న బిట్ తీసుకుంటున్నాను, మొత్తం అవసరం లేదు మనకి ఎక్స్ప్లెనేషన్కి, చిన్న బిట్ తీసుకున్నాను. ఓకే, సో ఇది ఆడియో ప్లే చేస్తున్నాను, వినండి. ఓకే, సో ఇది ఆడియో అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, ఆ టైం లైన్లో యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ ఆడియోని మాత్రం అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇక్కడ ఈ ఆడియోని అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ ఆడియోకి మీకు ఏమున్నాయి, ఇలా వేవ్ ఫామ్స్ ఉన్నాయి. అలా ఆల్సో ఇక్కడ ఒక లైన్ ఉంది. ఓకే, సో ఈ వేవ్ ఫామ్స్ని మనం ఆడియో వేవ్ ఫామ్ అంటాం. సో వేవ్స్లా ఉన్నాయి కాబట్టి వేవ్ ఫామ్స్ అంటారు. సో ఇవి ఆడియో వేవ్ ఫామ్స్. అలాగే ఇక్కడ ఏదైతే లైన్ మీకు కనిపిస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఆడియో కీ ఫ్రేమ్స్ అంటాం. ఆడియో కీ ఫ్రేమ్స్. ఓకే, ఇది ఆడియో వేవ్ ఫామ్, ఇది ఆడియో కీ ఫ్రేమ్స్. సో మీరు కానీ ప్రీవియస్ సెషన్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆడియో ట్రాన్సిషన్స్లో నేనైతే ఈ కీ ఫ్రేమ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఆడియో కీ ఫ్రేమ్ గురించి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఈ కీ ఫ్రేమ్ యూస్ చేసుకుని ఆడియో లెవెల్స్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎలా డిక్రీజ్ చేయొచ్చు అనేది మనం అయితే డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీకు ఈ ఆడియో వేవ్ ఫామ్స్ కానీ ఈ కీ ఫ్రేమ్స్ కానీ కనిపించకపోతే కనుక, కీ ఫ్రేమ్స్ అంటే ఈ లైన్ అనమాట, ఈ లైన్ కానీ ఈ వేవ్ ఫామ్స్ కానీ కనిపించకపోతే కనుక మీకైతే అవి సెట్టింగ్స్లో డిసేబుల్ అయి ఉంటాయి. సో వాటిని ఎనేబుల్ చేయడం కోసం మీరైతే ఇక్కడ ఈ రెంచ్ బటన్ ఉంది కదా, ఈ రెంచ్ బటన్ని టైమ్ లైన్ డిస్ప్లే సెట్టింగ్స్ అంటమాట. ఈ టైమ్ లైన్ ఈ టైమ్ లైన్ డిస్ప్లే సెట్టింగ్స్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో ఆడియోకి సంబంధించి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి షో ఆడియో వేవ్ ఫామ్. సో మీరు క్లిక్ చేస్తే ఆ వేవ్ ఫామ్ వస్తుంది. అలాగే షో ఆడియో కీ ఫ్రేమ్స్, మీరు ఇది టిక్ చేస్తే కనుక మీకైతే ఆ లైన్ కీ ఫ్రేమ్స్ లైన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. అన్టిక్ చేస్తే పోతుంది. చూడండి నేను అన్టిక్ చేస్తున్నాను. అన్టిక్ చేస్తే మొత్తం ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా ఉంటే కనుక రెంచ్లోకి వెళ్ళి షో ఆడియో వేవ్ ఫామ్స్ వచ్చినాయి. సిమిలర్లీ షో ఆడియో కీ ఫ్రేమ్స్ లైన్ వచ్చింది. ఓకే, అలా ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు బిఫోర్ మనం దీన్ని అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరైతే ఈ ఆడియో మీటర్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను ఆడియో ప్లే చేస్తా. ఇక్కడ ఉంది చూసారా, ఈ ఆడియో మీటర్ని అబ్జర్వ్ చేయండి. దీని యొక్క వాల్యూస్ 0 నుంచి -54 దాకా ఉన్నాయి. వీటిని మనం డెసిబల్స్ అంటాం. సో డెసిబల్స్ అంటే మనం యూజువల్లీ సౌండ్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే యూనిట్టే డెసిబల్స్. ఓకే, మీరైతే ఈ బాక్స్ని అబ్జర్వ్ చేయండి. నేను ఈ వీడియో ప్లే చేస్తున్నప్పుడు, సారీ, ఈ ఆడియో ప్లే చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ లెవెల్స్ ఎలా పీక్ అవుతున్నాయో, ఎలా ప్లే అవుతున్నాయో మీరైతే అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక మన ఆడియో మ్యాక్సిమం ఆఫ్ ది టైం ఈ రెడ్ బార్ని హిట్ చేస్తుంది, అంటే 0 కన్నా కొంచెం పైకి వెళ్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 0 కన్నా కొంచెం పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి డిస్టార్షన్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఎప్పుడు అందుకని ఇక్కడ రెడ్ కలర్లో ఎంత చూపిస్తుంది అంటే మెయిన్లీ ఎప్పుడైతే మన డెసిబల్స్ అనేవి మనకి 0 కన్నా ఎక్కువ ఉంటే మనకి డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట ఆడియోలో. సో అందుకనే
ఎప్పుడు మన ఆడియో అనేది 0 కన్నా తక్కువ ఉండటానికి చూసుకోవాలి. అండ్ మీరు నన్ను అడగొచ్చు, ఐడియల్‌గా ఎంత పెట్టుకోవాలని. సో, ఐడియల్‌గా చెప్పాలంటే -6కి -12కి మధ్యలో మీ ఆడియో గనక ఉంటే గనక అది ఆడియన్స్‌కి క్లియర్‌గా వినిపిస్తది. వాళ్ళకి అర్థమవుతది. అండ్ ఇట్ విల్ బి నైస్. ఓకే. సో, ఎప్పుడు మీ ఆడియోని ఈ -6కి -12కి మధ్యలో ఉండేలా చూసుకోండి. అలా చూసుకుంటే గనుక మీ ఆడియో అనేది క్లియర్‌గా ఉంటది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే గనుక మీరు ఇలా కిందకి వెళ్ళే కొలది 0, -6, -12 అప్ టు -54 మీ వాల్యూమ్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయన్నమాట. సో, -54కెళ్తే ఆల్మోస్ట్ మీకైతే ఏమి వినిపించే ఛాన్స్ లేదు. అండ్ -36కి వచ్చేటప్పటికి కొంచెం మీడియం కాదు, కొంచెం లో లెవెల్‌లో వినిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీకేమన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సింపుల్, స్లో ఫేస్డ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే మీకైతే -36 యూజ్ అవుద్ది. అలా కాకుండా మీరైతే నార్మల్‌గా టాకింగ్ కావచ్చు, మంచి సాంగ్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ టైంలో మీకైతే ఈ -6 టు -12 ఈస్ ద ఐడియల్ డెసిబెల్స్. ఓకే. సో, మీకైతే ఈ ఆడియోమీటర్ గురించి అర్థమైంది కదా! అండ్ ఎలా మన సౌండ్స్‌ని మెజర్ చేస్తాం, ఏ లెవెల్స్‌లో సౌండ్ ఉంటే అది ఆడిబుల్‌గా ఉంటదన్నది మీకైతే అర్థమైంది. సో, ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇక్కడ మన టైమ్‌లైన్‌లో ఆడియోని ఎలా ఎడిటింగ్ చేస్తామన్నది మీకైతే చూపించబోతున్నాను. సో, దానికి మన ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూజింగ్ ఆడియో కీ ఫ్రేమ్. సో, ఈ ఆడియో కీ ఫ్రేమ్స్‌ని యూజ్ చేసుకొని హౌ టు అడ్జస్ట్ ద వాల్యూమ్. సో, హౌ టు ఇంక్రీజ్ ద వాల్యూమ్, హౌ టు డిక్రీజ్ ద వాల్యూమ్ అన్నది చూడబోతున్నాం. సో, వాల్యూమ్‌ని ఎలా పెంచాలి, అలాగే వాల్యూమ్‌ని ఎలా తగ్గించాలి. దానికి మీ ఆడియో కీ ఫ్రేమ్ మీద మీరైతే మీ మౌస్‌ని ఇలా హోవర్ చేయగానే మీకైతే ఇక్కడ వాల్యూమ్ లెవెల్స్ అనేవి చూపిస్తది. 0.00 డీబీ అంటే 0 డెసిబెల్స్‌లో డిఫాల్ట్‌గా సెట్ అయ్యి ఉంటది. ఓకే. సో, ఇందాక నేను మీకు చెప్పినట్టు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూమ్‌ని డిక్రీజ్ చేద్దాం. 0 నుంచి -6కి 12కి మధ్యలో పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10కి పెట్టా. ఓకే. చూడండి నేను హావర్ చేస్తే మీకు కనిపిస్తుంది వాల్యూమ్ లెవెల్ -10 డెసిబెల్స్. సో, ఇప్పుడు ప్లే చేసి చూస్తాను వినండి. సో, ఇందాక మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూమ్ లెవెల్స్ అనేవి 0ని హిట్ చేస్తున్నాయి. 0ని దాటుతున్నాయి కూడా. కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఆడియో లెవెల్స్ -6కి -12కి మధ్యలోనే ఉంటున్నాయి. అండ్ దోస్ ఆర్ ఆడిబుల్ నైస్. ఓకే. సో, అందుకనే మన ఆడియో లెవెల్స్ ఎప్పుడు ఇక్కడ ఉండేలా చూసుకోవాలి. నేను దాన్ని ఎలా అచీవ్ చేశా? మన ఈ కీ ఫ్రేమ్‌ని డ్రాగ్ చేయడం ద్వారా. సో, ఇప్పుడు -10 ఇచ్చాం కదా! సో, ఇంకొంచెం కిందకెళ్దాం. -24 దాకా చూద్దాం. అసలు ఎలా ఉంటదన్నది. సో, ఇక్కడ -23.2 ఓకే. ఇప్పుడు చూద్దాం వాల్యూమ్ ఎలా ఉంటదో. చూడండి -24 దగ్గరే అది చూడండి -24 దగ్గరే అది ప్లే అవుతుంది. ఓకే. సో, అలా మీరైతే వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇంకా కొంచెం కిందకి పెడుతున్నా. -54 దగ్గర పెట్టి చూద్దాం ఎలా వాల్యూమ్ ప్లే అవుతదో. చూడండి మనకైతే ఎటువంటి వాల్యూమ్ ప్లే అవ్వట్లేదు. మనకి ఏమీ వినిపించట్లేదు. సో, ద లీస్ట్ వాల్యూ ఏంటంటే -999 అది పెడితే గనుక మనకసలు ఏమీ వినిపించదు. ఓకే. సో, ఆ విధంగా మీ వాల్యూమ్ లెవెల్స్‌ని డిక్రీజ్ చేయొచ్చు. అండ్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చనుకోండి. సో, ఇప్పుడు 0 ఉంది. 0 నుంచి కొంచెం పైకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 డెసిబెల్స్ వెళ్దాం. ఓకే. 2-3 ఎందుకు 2-3 ఇంక్రీజ్ చేశాను? హైయెస్ట్ వాల్యూ 15 ఉంది. 15 కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ నార్మల్‌గా ఈ ఆడియో 0ని క్రాస్ చేస్తుంది. ఇప్పుడు నేను 15 పెడితే ఇంకా డిస్టార్షన్ వస్తది. అందుకనే నేను ఆహ్, +2 పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేస్తాను. మీరైతే కొంచెం వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోండి. ఎందుకంటే డిస్టార్షన్ వస్తది. ఓకే. మీరు అబ్జర్వ్ చేసుకుంటే గనక 0ని దాటి వెళ్తుంది కాబట్టి డెఫినైట్‌లీ మనకి డిస్టార్షన్ వస్తది. డిస్టర్బెన్స్ వస్తది. నాట్ నాట్ గుడ్ టు లిసన్. ఓకే. వినటానికి అంత వినసొంపుగా అయితే అనిపించదు. ఓకే. సో, అలా మీరైతే ఆడియో లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ నేనైతే దీన్ని మళ్ళీ 0కి సెట్ చేసేస్తున్నా. 0 డెసిబెల్స్. ఓకే. నార్మల్. సో, మీకైతే ఫస్ట్ వే అర్థమైంది కదా! యూజింగ్ ఆడియో కీ ఫ్రేమ్స్. సో, ఇప్పుడైతే మనం సెకండ్ వేకి మూవ్ అవుదాం. ఎలా ఈ ఆడియోని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దానికి మీ ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన సోర్స్ ప్యానెల్ యూజువల్లీ ఇక్కడ మన సోర్స్ ప్యానెల్ ఉంటది కదా! ఇక్కడే మనకి ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. సో, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్స్‌లోకి వెళ్ళిన తర్వాత మీకైతే ఈవెన్ ఒక వీడియో క్లిప్‌కి ఉన్న ఆడియో కావచ్చు ఆర్ ఇండివిడ్యువల్ ఆడియో క్లిప్ కావచ్చు. మీకైతే ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్‌లో ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటది. ఈ ఆడియోలో వాల్యూమ్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే ఆ డెసిబెల్స్‌ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కడ లెవెల్స్‌లో. సో, లెవెల్ అంటే లెవెల్ పెంచుకోవటానికి, లెవెల్ తగ్గించుకోవటానికి యూజ్ అవుద్ది. సో, ఫర్ ఎగ్జాంపుల్
నాకు ఈ ఆడియో కరెంట్లీ 0 డెసిబెల్స్లో ఉంది అండ్ విచ్ ఇస్ స్పీకింగ్ కాబట్టి మనం ఏం చేద్దామంటే -10 -10 డెసిబెల్స్కి డిక్రీస్ చేద్దాం. సో నేను చెప్పినట్టు -6కి -12కి మధ్యలో ఉంటుంది అండ్ ఆడిబుల్. సో ఇప్పుడు ప్లే చేసి చూస్తాం. సో చూసారు కదా, -6కి -12కి మధ్యలో ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఏది ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ యూజువల్లీ ఇక్కడ మీరు ఏం చేసినా సరే అది కీ ఫ్రేమ్స్ క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో అలాగ మీరు ఆడియోని డిక్రీస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మీ కీ ఫ్రేమ్స్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే, ఐ మీన్ ఒక పర్టికులర్ లెవెల్లో ఉంచుకోవాలనుకున్నప్పుడు తీసేయండి. లేదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లెవెల్లో రావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మీకు లెవెల్ వచ్చేసి 0 అయిపోవాలి. 0 కాదు, అసలు వినిపించకూడదు అనుకోండి, -54 ఇచ్చుకుందాం. ఓకే, తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీకు వినిపించాలి. సో -10 ఇచ్చుకుందాం. ఓకే చూడండి, ఇప్పుడు ప్లే చేసి చూస్తాం. అండ్ ఎండింగ్లో వచ్చేసేసరికి ఇక్కడికి వచ్చేటప్పటికి -10 ఉండాలి. సో సేమ్ ఇదే కీ ఫ్రేమ్ ఇచ్చేస్తున్నా, బట్ బాగా ఎండ్కి వెళ్ళిపోయేటప్పటికి మనకైతే వాల్యూమ్ ఫుల్గా డిక్రీజ్ అయిపోవాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఎండ్లో కీ ఫ్రేమ్కి -54 డెసిబెల్స్ ఇస్తే, సో ఆ విధంగా మీ వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఆడియో ఎఫెక్ట్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటిని డిలీట్ చేసేస్తా. సో డిలీట్ చేసేసి నా ఆడియోని మళ్ళీ 0 డెసిబెల్స్కి అయితే తెచ్చేసుకుంటాను. ఓకే, సో అగైన్ బ్యాక్ టు నార్మల్. సో దట్ ఈస్ సెకండ్ వే. అండ్ ది థర్డ్ వే ఈస్ యూజింగ్ ఆడియో గెయిన్ ఆప్షన్. మనకి ఆడియో గెయిన్ ఆప్షన్ కూడా ఉంది, అది థర్డ్ వే, లాస్ట్ వే అన్నమాట. సో దానికోసం మీరైతే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడైతే మీరు చూస్తే కనుక ఆడియో గెయిన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది, ఆర్ ఈ పర్టికులర్ బాక్స్ ఓపెన్ అవుద్ది. సో ఈ బాక్స్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది సెట్ గెయిన్ టు. అంటే సెట్ గెయిన్ టు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 0 డెసిబెల్ ఉంది, మనం -6కి డిక్రీస్ చేసుకోవచ్చు, +2కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సేమ్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తే అలాగే ఈ సెట్ గెయిన్ టు. అండ్ సెకండ్ వచ్చేసి అడ్జస్ట్ గెయిన్ బై. సో ఇదేం చేస్తుందంటే, కరెంట్లీ మన వాల్యూ స్టార్టింగ్ 0 బై డిఫాల్ట్ 0 ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ -6 ఇచ్చానంటే వాల్యూ సెట్ గెయిన్ టు -6 అయిపోయింది. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, అయింది. సో ఇక్కడ నేను ఓకే చేయగానే వాల్యూమ్ లెవెల్స్ అనేవి -6కి అడ్జస్ట్ అవుతాయి. వేవ్ ఫామ్ మారింది చూసారా. సో వేవ్ ఫామ్ మారుద్ది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ లైన్ స్టిల్ 0 డెసిబెల్స్లోనే ఉంది, కానీ ఇక్కడ వాల్యూమ్ మాత్రం మీకు -6 రేంజ్లోనే ప్లే అవుద్ది. ప్లే చేసి చూపిస్తూ చూడండి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వాల్యూమ్ -6 రేంజ్లోనే ప్లే అయింది, బట్ ఇక్కడ మనమైతే ఈ కీ ఫ్రేమ్స్ అయితే చేంజ్ చేయలేదు. ఓకే, సో అగైన్ నేను ఇప్పుడు మళ్ళీ ఆడియో గెయిన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే కనుక మనకి సెట్ గెయిన్ టు -6 డెసిబెల్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ గెయిన్ బై మళ్ళీ నేను ఇంకో -6 యాడ్ చేస్తే కనుక ప్రీవియస్గా ఉన్న -6కి ఇంకో -6 యాడ్ అయ్యి -12 dBకి వెళ్ళింది చూసారా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను ప్లే చేస్తే కనుక నా వాల్యూమ్ లెవెల్స్ 12 దగ్గర ప్లే అవుతుంది. ఓకే, సో అలా మనం ఆడియో గెయిన్లో ఈ సెట్ గెయిన్ టు డైరెక్ట్గా ఎంత వాల్యూ గెయిన్ చేసుకోవాలి అన్నది మీరు ఇచ్చుకోవచ్చు. మైనస్ వాల్యూస్ ఇస్తే డిక్రీజ్ అవుద్ది, ప్లస్ వాల్యూ ఇస్తే ఇంక్రీజ్ అవుద్ది. అలాగే అడ్జస్ట్ గెయిన్ బై ఏం చేస్తుందంటే ప్రీవియస్గా ఉన్న వాల్యూకి నువ్వు ఇచ్చే వాల్యూ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ +6 ఇచ్చాను అనుకోండి, అప్పుడు -6కి చేంజ్ అయిపోయింది. అలాగే +12 ఇచ్చాను అనుకోండి, 0కి చేంజ్ అయిపోయింది. ఓకే, -12 +12 0. సో అలా మనమైతే ఈ వాల్యూని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నేనైతే దీన్ని 0 చేస్తున్నాను అండ్ సెట్ గెయిన్ టు కూడా 0 చేసేస్తున్నాను. సో బ్యాక్ టు నార్మల్. అగైన్ రైట్ క్లిక్ ఆడియో గెయిన్. సో మనం అయితే సెట్ గెయిన్ టు చూసాం, అలాగే అడ్జస్ట్ గెయిన్ బై కూడా చూసాం. ఇప్పుడు మనకి ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? నార్మలైజ్ మ్యాక్స్ పీక్ టు అండ్ నార్మలైజ్ ఆల్ పీక్స్ టు. సో ఈ 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, నార్మలైజ్ మ్యాక్స్ పీక్ టు అండ్ నార్మలైజ్ ఆల్ పీక్స్ టు, మనం యూజువల్లీ మల్టిపుల్ వీడియోస్ ఉన్నప్పుడు ఆర్ మల్టిపుల్ ఆడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట, సింగిల్ ఆడియో కాదు. ఈవెన్ సింగిల్ ఆడియోకి యూజ్ చేయొచ్చు, బట్ దీని యొక్క యూజ్ కేస్ ఏంటంటే మల్టిపుల్ ఆడియోస్కి. అండ్ ఎనీవే మీకు సింగిల్ ఆడియో ఉన్నప్పుడు ఈ అడ్జస్ట్ గెయిన్ బై సెట్ గెయిన్ టు యూజ్ చేసుకుని మీరైతే వాల్యూమ్స్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఇది నార్మలైజ్ చేయాలంటే మనకైతే మల్టిపుల్ ఆడియోస్ కావాలి. ఓకే, సో దాని ఎగ్జాంపుల్ కోసం అయితే నేను ఇంకొక ఆడియో తీసుకుని ఇక్కడైతే ఇన్సర్ట్ చేయబోతున్నాను.
సో నేనైతే నాకు ఇంకొక ఆడియో ఉంది. ఈ ఆడియో ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ 2 ఆడియోస్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆడియో 0 డెసిబెల్స్‌ని దాటేస్తుంది. సెకండ్ ఆడియో ఈస్ ఎ గుడ్ ఆడియో. అది 15 వాళ్ళకి మధ్యలో ప్లే అవుతుంది కదా! ఫస్ట్ ఆడియో ఈస్ వెరీ లౌడ్. సెకండ్ ఆడియో ఈస్ వెరీ క్లీన్. ఇప్పుడు ఈ 2 ఆడియోస్‌ని మనం ఏం చేయబోతున్నామంటే నార్మలైజ్ చేయబోతున్నాం. అంటే సేమ్ లెవెల్‌లో ప్లే అయ్యేలా చేయబోతున్నాం. సో దానికి మనం ఏం చేయాలంటే 2 ఆడియోస్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసి ఆడియో గోయిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నార్మలైజ్ పీక్ టు. సో బిఫోర్ నార్మలైజ్ పీక్ టు ఫస్ట్ మీకు నార్మలైజ్ ఆల్ పీక్స్ అర్థం చేసుకోండి. నార్మలైజ్ ఆల్ పీక్స్ ఏం చేస్తదంటే ఈ 2 వీడియోస్‌లో ఉన్న హైయెస్ట్ పీక్స్‌ని కనిపెడుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది పీక్ అయింది. ఇది పీక్ అయింది. సో హైయెస్ట్ పీక్ కనిపెడుతది. అలాగే ఈ వీడియోలో ఉన్న హైయెస్ట్ పీక్ కనిపెడుతది. ఆల్ పీక్స్ సేమ్ లెవెల్‌లో ప్లే అయ్యేలాగా అది చేస్తదన్నమాట. సో ఈ నార్మలైజ్ ఆల్ పీక్స్ ఏం చేస్తది 2 ఆడియోస్‌లో ఉన్న పీక్స్‌ని కనిపెట్టి అవన్నీ ఒకే లెవెల్‌లో ప్లే అయ్యేలా చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా ఇక్కడ -6 వాల్యూ ఇచ్చా. సో 2 లెవెల్స్‌లో ఎప్పుడైనా హైయెస్ట్ వాల్యూ వచ్చినా సరే ఆ 2 -6లో ప్లే అయ్యేలా ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేస్తదన్నమాట. సో ఓకే క్లిక్ చేస్తున్నా చూడండి. ఈ వేవ్ ఫార్మ్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 2 ఒకే లైన్‌లో వచ్చేలా చేస్తది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూస్తే గనుక ఫస్ట్ ఆడియో -6 దగ్గర ప్లే అయింది. సెకండ్ ఆడియోలో హైయెస్ట్ వాల్యూమ్ వచ్చినా కూడా అది -6 దాకానే వెళ్ళింది. ఓకే. సో దట్ మీన్స్ ఏం చేసింది మీకు మల్టిపుల్ ఆడియోస్ ఏమున్నా సరే అన్నిటిని ఒకే లెవెల్‌లో ప్లే అయ్యేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూ ఎడిట్ చేస్తారు అనుకుందాం. ఆర్ డిఫరెంట్ డిస్కషన్. సో అందరూ డిఫరెంట్ వీడియో క్లిప్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఇంటర్వ్యూ క్లిప్స్ ఉన్నాయి. మీరు ఎడిట్ చేస్తున్నారు. అప్పుడు ఒక క్లిప్‌లో వాల్యూమ్ హై ఉండి, ఇంకో క్లిప్‌లో వాల్యూమ్ లో ఉంటే ఇట్ వోంట్ లుక్ నైస్ కదా! ఆర్ బాగోదు. సో కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. సో ఆ కేస్‌లో మీరైతే ఈ నార్మలైజ్ ఆల్ పిక్స్ టు ఆప్షన్ యూజ్ చేస్తే కనుక అన్ని ఆడియో లెవెల్స్ సేమ్‌లో ప్లే అయ్యేలాగా అయితే ఇది నార్మలైజ్ చేస్తది. ఓకే. అది దీని యూజ్ కేస్ అన్నమాట. సో నేనైతే మళ్ళీ రివర్ట్ చేసేస్తున్నా కంట్రోల్ జెడ్. ఇప్పుడు మనకు ఇంకొక ఆప్షన్ ఉంది కదా! నార్మలైజ్ మ్యాక్స్ పీక్ టు. సో నార్మలైజ్ ఆల్ పిక్స్‌కి, నార్మలైజ్ మ్యాక్స్ పీక్‌కి డిఫరెంట్ ఏంటంటే ఇది ఫస్ట్ ఉన్న వీడియోలో ఉన్న మాక్సిమం పీక్ వాల్యూ తీసుకుంటది. తీసుకొని మీరు ఏ వాల్యూ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారో ఆ వాల్యూకి మాక్సిమం పీక్ వాల్యూని డిక్రీజ్ చేస్తది. డిక్రీజ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని కూడా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తది. ఓకే. సెకండ్ మ్యాక్స్ పీక్ కన్నా తక్కువ ఉండేలా చూసుకుంటదన్నమాట. అలాగా ఈ ఫస్ట్ వీడియోనే కాదు సెకండ్ వీడియోలో కూడా సేమ్ బేస్డ్ ఆన్ ఈ మ్యాక్స్ పీక్‌కి ఈక్వలెంట్‌గా దాన్ని ఏం చేస్తదంటే అడ్జస్ట్ చేస్తది. ఓకే. సో ఆల్వేస్ ఈ వాల్యూ ఫస్ట్ వీడియోలో ఉన్న వాల్యూయే మాక్సిమం వస్తది. రిమైనింగ్ వీడియోస్‌లో ఎప్పుడు వాల్యూమ్ లెస్‌లోనే ఉంటదన్నమాట. సో ఆ కేస్‌లో మీకైతే ఈ నార్మలైజ్ మ్యాక్స్ పీక్ టు యూజ్ అవుద్ది. ఒకవేళ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటే గనుక మీరైతే దీన్ని ఎక్స్‌పెరిమెంట్ చేయండి. మీకు ఇంకా క్లారిటీ వస్తది. నార్మలైజ్ ఏం చేస్తది? అన్ని వీడియోస్‌లో ఉన్న మాక్సిమం పీక్స్ అనేవి ఒకే రేంజ్‌లో ప్లే అయ్యేలా చేస్తది. అండ్ నార్మలైజ్ మ్యాక్స్ పీక్ ఏం చేస్తదంటే ఫస్ట్ వీడియోలో ఉన్న మాక్సిమం వాల్యూ తీసుకొని రిమైనింగ్ వీడియోస్‌ని ఆ మాక్సిమం వాల్యూ కన్నా తక్కువ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తది. ఓకే. అది డిఫరెన్స్. అగైన్ దీనికి కూడా నేను -12 వాల్యూ ఇస్తున్నా. మీరు చూస్తే కనుక వేవ్ ఫార్మ్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఏ వాల్యూ దీని మాక్సిమం వాల్యూకి మ్యాచ్ కాల. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక. సో ప్లే చేస్తూ చూస్తే కనుక ఇది -12లో ప్లే అవుతుంది. డెఫినెట్లీ అండ్ ఇది -12 కన్నా తక్కువలోనే అడ్జస్ట్ అయింది. ఎందుకంటే దీనికి ఫస్ట్ నుంచి దీనికన్నా తక్కువలోనే ఉంది. సిన్స్ దీంట్లో ఉన్న మాక్సిమం వాల్యూ కన్నా ఇది తక్కువ ఉండాలి కాబట్టి ఇది పీక్ అవ్వాలి. ఇది కొంచెం తక్కువలోనే వెళ్ళాలి కాబట్టి అలా నార్మల్ మ్యాక్స్ పీక్ అనేది నార్మలైజ్ చేసిందన్నమాట. సో అది డిఫరెన్స్ రెండిట్ల మధ్య. సో మీకు అర్థమైంది కదా! సో మీరైతే ఇప్పుడు ఆడియోని ఎలా అడ్జస్ట్‌మెంట్ చేయాలో చూసుకున్నారు. మీకు 3 వేస్ అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ మీకైతే క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా సరే ఆడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ఆడియోనే తీసుకుందాం. ఈ ఆడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా ఎఫెక్ట్స్ వీటి మీద యాడ్ చేయాలనుకుంటే సింగిల్ ట్రాక్‌లో ఉన్నప్పుడే ముందు ఆడియో మీద ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఆ తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయండి. అలా కాకుండా సో ఇప్పుడు నేను ఒకసారి అండూ చేస్తున్నా. అలా కాకుండా మీరు ఫస్ట్ ఎడిటింగ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కట్ చేసుకున్నారు మీ ఆడియోని.
ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న ఆడియో మీద మీరు ఏమన్నా ఎఫెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సెలెక్ట్ చేసుకుని నేనైతే ఆడియో గెయిన్లోకి వెళ్ళి నార్మలైజ్ ఆల్ పిక్స్ టు -6 అని కొడితే ఏమవుద్దంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియో డిఫరెంట్గా ఎడిట్ అవుద్ది. ఈవెన్ దో అన్ని పిక్స్ ఈక్వల్గా మీకు నార్మలైజ్ చేసినా సరే ప్రీమియర్ ప్రో ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియోని డిఫరెంట్ ఆడియో ఫైల్స్ కింద ట్రీట్ చేసి డిఫరెంట్గా ఎడిట్ చేస్తుంది ఈవెన్ దో నార్మలైజ్ అయినా సరే. సో మీకు 2 డిఫరెంట్ ఫైల్స్ ఉంటే మీరు దాన్ని ఏమీ చేయలేరు. బట్ సింగిల్ ఫైల్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఎడిట్ చేయకముందే మీ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఎడిట్ చేయకముందే మీ ఎఫెక్ట్ని యాడ్ చేసిన తర్వాత ఓకే యాడ్ చేసిన తర్వాత మీరు అది ఎడిటింగ్ చేసుకోండి. సో ఇది ఒక బెస్ట్ టిప్ నేనైతే ఇస్తాను. ఎందుకంటే ఒక్క క్లిప్లో ఆడియో డిఫరెంట్గా వినిపించకూడదు. అంతా ఒకేలా వినిపిస్తే అది స్మూత్గా ఉంటుంది, ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అందుకని ఫస్ట్ మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేయండి, ఆడియో ఎఫెక్ట్ ఆర్ మీ ఆడియో గెయిన్ కావచ్చు, లేకపోతే నార్మలైజేషన్ కావచ్చు, ఏం చేస్తారో మీ ఇష్టం. చేసుకున్న తర్వాత ఎడిటింగ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ప్రీమియర్ ప్రోలో ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ, బై.